ఈ మూవీని చూడాలంటే మన బ్రెయిన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పడేయాలా లేదా డైరెక్ట్ గా వేరే కంట్రీలో గిసిరేయాలా? అది పక్కన పెడితే విశ్వక్సేన్ గారికి లైలా డిజాస్టర్ తర్వాత మంచి కంబ్యాక్ వచ్చిందా రాలేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన ఫంకీ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2.5 గంటలు ఉంది. అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 20 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చాలా విసుగొచ్చింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కోమల్ అనే కుర్రాడు మూవీ డైరెక్టర్ అనమాట. తన మొదటి సినిమా ఫంకీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ బడ్జెట్ పెరిగిపోతున్న స్ట్రెస్ కి గురవుతాడు. ఈ లోపు అతని కూతురు చిత్ర రంగంలోకి దిగుతుంది. తర్వాత ఏం జరిగింది, తక్కువ బడ్జెట్ లో మరి ఆ మూవీని కంప్లీట్ చేశారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే పెద్దగా ఏం లేవు. ఏదైనా కేటగిరీ పర్లేదని చెప్పాలి అంటే విశ్వక్సేన్ అండ్ కయాదు లోహర్ యాక్టింగ్ కొంచెం పర్లేదు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించే స్కోప్ ఏం లేదు ఇక్కడ. అంతా లేజీ యాక్టింగ్ గా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే లైలా మూవీలో ఉండే లౌడ్ యాక్టింగ్ మీద కొంచెం బెటర్. మూవీలో కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు మన ఫేస్ చిన్న స్మైల్ వస్తుంది. అండ్ కొన్ని సింగిల్ లైనర్స్ పర్లేదు, అంటే చాలా తక్కువ అనుకోండి. నెగిటివ్స్ చెప్పాలి అంటే అసలు ఈ వీడియో సరిపోదు. అసలు మూవీ టైటిల్ కార్డ్స్ నుండి ఏదో అన్ఇంట్రెస్టెడ్ గా క్రెడిట్స్ రోల్ అవడం, ఫన్నీగా లేదంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా స్టోరీకి ఎటువంటి హెల్ప్ కానీ ర్యాండమ్ లాజిక్ లెస్ సీన్స్ రావడం మొదలవుతాయి. ఈ మూవీలో స్టోరీ గానీ, నెరేషన్ స్ట్రక్చర్ గానీ, కామెడీ గానీ ఏం బాలేదు నాకైతే. మళ్ళీ దీనికి 2 రైటర్స్ అంట, అనుదీప్ అండ్ మోహన్. అండ్ డైరెక్టర్ గా చేసింది మీకు తెలుసు, కేవీ అనుదీప్. అసలు ఏ జోక్స్ కూడా నవ్వుని తెప్పించలేకపోయాయి నాకైతే. నా పరిస్థితే కాదు, నేను చూసిన షోలో థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కూడా అంతే. జాతి రత్నాల లాగా ఇది కూడా ఫ్లూ గా హిట్ అయిపోతుంది అనుకున్నారేమో. అప్పట్లో కోవిడ్ లాక్డౌన్ వల్ల ఏదో అలా ఆడేసింది మూవీస్ లేనప్పుడు చూడడానికి. ప్రతిసారి అదే ఫార్ములా వాడతామంటే వర్కౌట్ కాదు. స్క్రీన్ ప్లే కూడా చాలా డల్ ఉంది. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా సరిగ్గా ఉండదు. స్టార్టింగ్ ఏదైతే ఇష్యూ చూపిస్తారో ఎండింగ్ దాకా అదే కంటిన్యూ అవుతుంటది. బేసిక్ గా వేఫర్ థిన్ ప్లాట్ అన్నట్లు. పేసింగ్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. ఇదేం స్టోరీ రా నాయన అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఎడిటర్ గా చేసింది నవీన్ నూలి. బాలేదు వర్క్. ఇది ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది. ర్యాండమ్ సీన్స్ మన మొహం మీద వేస్తారు. అది ముందు ఎక్స్పెక్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఇల్లాజికల్ గా అండ్ సిల్లీగా ఉంటాయి. రైటర్స్ అండ్ డైరెక్టర్ అలా రాసుకుంటే ఇంక ఎడిటర్ ఏం చేయగలడు? మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అవి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తే తెలియదు. అలా వస్తూ పోతుంటారు, ఏదో మనకు హాయ్ చెప్తున్నట్లు. ఎవరికి కూడా ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉండదు. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండే సీన్స్ గానీ లేదా లవ్ ట్రాక్ గానీ ఏమి ఇంట్రెస్టింగ్ ఉండవు. సీనియర్ యాక్టర్స్ అయినా నరేష్, సంపత్, ఈశ్వరిరావు ఇలా చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. సరిగ్గా స్క్రీన్ టైం గానీ మంచి సీన్స్ గానీ పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మోహనం, నారి నారి నడుం మురారి అండ్ ఇంకా చాలా మూవీస్ లో సిచ్యువేషనల్ కామెడీ ఉండే మంచి క్యారెక్టర్స్ పడ్డాయి వాళ్ళకి. ఉండడానికి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. మళ్ళీ లైక్ లిటిల్ హార్ట్స్ లో చేసిన జయకృష్ణ లేదా కొంతమంది యూట్యూబ్ యాక్టర్స్ ఫ్రమ్ చాయ్ బిస్కెట్ గానీ అందరూ అండర్ రిలీజ్డ్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే కాన్ఫ్లిక్ట్ గానీ, ప్రీ క్లైమాక్స్ ఆర్ క్లైమాక్స్ గానీ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. సెకండ్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా సరిగ్గా ఉండవు. గలీజ్ అనుకుంటూ చాలా సార్లు రిపీట్ చేస్తారు. ఇన్ని ఇష్యూస్ వల్ల చాలా ప్రెడిక్టబిలిటీ వస్తుంది అండ్ ఇరిటేషన్ కూడా. ఏ క్యారెక్టర్ కి కూడా సరిగ్గా రూట్ చేయలేం మనం. లైక్ కామెడీ, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ ట్రాక్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సినిమాటోగ్రఫీ వర్క్ బై సురేష్ సరంగం అంత గొప్పగా ఏం లేదు. జస్ట్ టీవీ సీరియల్ లేదంటే ప్రోగ్రామ్స్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మ్యూజిక్ బై భీమ్ సిసిరియో కూడా అంతకేం బాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక జాతి రత్నాలు, ప్రిన్స్ లాంటి లాజిక్ లెస్ కామెడీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది, స్టోరీ సరిగ్గా లేకపోయినా పర్లేదు, ర్యాండమ్ జోక్స్ ఎంజాయ్ చేస్తాం టైం పాస్ కోసం అంటే జస్ట్ ఓకేష్ అనిపిస్తుంది. అలా కాకుండా ఆర్గానిక్ సిచ్యువేషనల్ కామెడీతో ప్రాపర్ స్టోరీ లైన్ ఉండి మంచి సాంగ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.